ఈ విజయ సంకల్ప సభకు వచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, గౌరవనీయులు పెద్దలు, హనుమకొండ మాజీ శాసనసభ్యులు మార్తినేని ధర్మారావు అన్న గారికి, మరో విశిష్ట అతిథి గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, అభిమానులు, ఎంఆర్పిఎస్ నాయకులు, అదేవిధంగా పాత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున భారతీయ జనతా పార్టీ మానుకోట జిల్లా శాఖ పక్షాన, మానుకోట పార్లమెంటు శాఖ పక్షాన స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. ఈరోజు విజయ సంకల్ప యాత్ర రాష్ట్ర నలుమూలల నుంచి నడుస్తూ ఉన్నది. అందులో భాగంగా మన విజయ సంకల్ప యాత్ర భద్రాద్రి టు భద్రకాళి వరకు ఉన్న 25వ తారీఖున భద్రాచలంలో ప్రారంభమైంది. అక్కడి నుంచి నేడు మానుకోట పట్టణానికి చేరుకున్నది. ఈ విజయ సంకల్ప యాత్రకు మానుకోట ప్రజానికం పెద్ద ఎత్తున బ్రహ్మరథం బట్టి పూలు చల్లుతూ ఈ నడి ఒడ్డుకు తీసుకురావడం జరిగింది. అందరికీ కూడా పేరు పేరున నా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు చూసినట్టయితే భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ఈరోజు భారత్ని ప్రపంచంలోనే అగ్రగామి రాజ్యంగా, విశ్వ గురువుగా తయారు చేయడం కోసం కంకణం కట్టుకొని నిరంతరం పనిచేస్తా ఉన్నారు. 24 గంటల 18 గంటలు పనిచేస్తున్నటువంటి ప్రధాని ఎవరైనా ఉన్నారంటే ఈ ప్రపంచంలో అది గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారనే చెప్పుకోక తప్పదు. ఈ రోజు వారు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాదు, వారు పనిచేస్తుంది భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి భారతీయుడికి వారు కేంద్రంలో సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తూ అది పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కారు ఉన్నా లేకున్నా ప్రతి వ్యక్తికి ఆ ఫలాలు అందే విధంగా వారు కేంద్రంలో చేరి, ఢిల్లీలో చేరి రూపకల్పన చేసి పంపిస్తా ఉంటే కేంద్ర పథకాలు ఎక్కడికి పోతున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చినట్టయితే దేవుడు వరమిస్తాడు, గుళ్ళున్న పూజారి మాత్రం పంచట్లేదు. ఏ ఒక్క పథకం కూడా ఈ మానుకోట పార్లమెంటు పరిధిలో చేరినాయంటే ఇప్పటి వరకు చేరిన దాఖలు లేవు. బడుగు బలహీన వర్గాలు, హరిజన గిరిజనులు, ఆదివాసులు అత్యధికంగా ఉన్నటువంటి ఈ మానుకోట పార్లమెంటు నియోజకవర్గంలో ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉన్నది అభివృద్ధి విషయానికి వచ్చినట్టయితే. కానీ ఇక్కడ పాలిస్తున్నటువంటి పాలకులు ఏం చేస్తున్నారు? ఎంపీలుగా 2009లో పార్లమెంటు ఏర్పడితే బలరాం నాయక్ గారు ఆ రోజే మంత్రిగా అయ్యారు. అయ్యా, ఎన్ని నిధులు తెచ్చినావు? మీ కాంగ్రెస్ వాళ్ళు దోసుకున్నదే సరిపోయింది. కానీ ఆయన ఒక గిరిజనుడు అయ్యుండి, గిరిజన మంత్రి అయ్యుండి మానుకోట నియోజకవర్గానికి 0. ఆ తర్వాత వచ్చినటువంటి టిఆర్ఎస్ నాయకుడు సీతారాం నాయక్ ఎంపీ అయ్యారు. అయ్యా, నీ హయాంలో మానుకోట నడి ఒడ్డుకి కేంద్ర విద్యాలయం స్థాపించబడితే ఈ రోజు వరకు బంగళం కట్టే గతి లేకుండా మీ వ్యవహారం నడిచింది. అందుకే పొందబెట్టారు. ఆ తర్వాత కవిత గారు వచ్చారు. కవిత గారు ఏం చేశారు? ఏ ఒక్క కేంద్రం నుంచి వచ్చే నిధులని ఈ పార్లమెంటుకు తీసుకొచ్చిన దాఖలు లేదు. ప్రజలారా గుర్తుంచుకోండి, కేంద్రంలో సర్కారు ఉంటే ఇక్కడి నుంచి ఆ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతినిధి నాయకత్వం వహించినప్పుడే పెద్ద ఎత్తున నిధులు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఈ గిరిజన ప్రాంతం, ఆదివాసుల ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవసరం దొరుకుతుంది. కనుక ప్రజలారా, ఈ రోజు వస్తున్నటువంటి ఏదైతే రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధికంగా ఓట్లేసి నరేంద్ర మోడీని మరోసారి వారిని మూడోసారి ప్రధాని చేయడం కోసం మన మానుకోట పార్లమెంటు నుంచి కూడా నరేంద్ర మోడీ వారసుని ఇక్కడి నుంచి ఢిల్లీకి పంపినట్టయితే పెద్ద ఎత్తున నిధులు వచ్చి ఇక్కడ ఈ రోజు చూస్తున్నాం. ఎవరు లేకపోయినా మన మానుకోట రైల్వే స్టేషన్ కి ఎంత సుందర వందరంగా తయారైతుందో ఒకసారి ఆలోచన చేయండి. కోట్లాది రూపాయల నిధులు తెచ్చి మన మానుకోట రైల్వే స్టేషన్ ఏ విధంగా తయారు చేస్తున్నారు. అదే కాకుండా ఈ రోజు రైల్వే స్టేషన్లో కావచ్చు, మన మానుకోటకి నలుదిక్కుల జాతీయ రహదారులే గతి తప్ప పక్కకి అడుగేస్తే గొయ్యే, అడుగేస్తే నొయ్యే, ఈ విధంగా రోడ్లు తయారైనాయి. రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకుంటలేదు. జాతీయ రహదారులు వస్తేనే కట్టి కోట్లాది కోట్ల రూపాయలు పెట్టి జాతీయ రహదారులు శాంక్షన్ చేసి మనకు హైదరాబాద్ నుంచి పాలవంచ క్రాస్ వరకు జాతీయ రహదారి పని నడుస్తుంది. మనకొకటి నల్గొండ జిల్లా నుంచి ములుగు జిల్లా వరకు జాతీయ రహదారి మానుకోట నడి ఊళ్ళ నుండి వెళ్ళడం చూశాం. కనుక ఇటువంటి అభివృద్ధి పనులు కావాలంటే ఇక్కడ ఎంపీగా ఎవరున్నారో టిఆర్ఎస్ కు సంబంధించిన కవిత గారు ఉన్నారు. కవిత గారు ఆమె సరిపోతుందే తప్ప
ఇక్కడ పేద ప్రజల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసిన దాఖలు లేదు. కావున ప్రజలారా ఆలోచించండి. ఈ రాబోయే ఎన్నికల్లో మూడోసారి నరేంద్ర మోడీని ప్రధాని చేయడం కోసం మన మానుకోట పార్లమెంటు ప్రజానికం మొత్తం కాకుండా ఈసారి కమలం పువ్వుకు ఓటేసి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీ తోటి గెలిపించినప్పుడే ఇది సాధ్యమైందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, భారత్ మాతా కీ. థ్యాంక్ యూ.